ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పీసీఓడి సమస్య చాలా మంది మహిళలు సతమతమవుతూ ఉంటుంటారు. ఏ ఒక్క మహిళని కదిలించినా సరే పీసీఓడి సమస్యని పెద్ద సమస్యగా భావించి ఇంట్లోనే మదన పడిపోతూ ఉంటుంటారు. సో మనం రీసెంట్ గా చాలా వీడియోస్ లో కూడా చూసాం. చాలా చిన్న పిల్లల్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం, అదే విధంగా మీసాలు, గెడ్డాలు, అసలు ఏంటంటే ఇలాంటి సమస్యల వల్ల బయట సమాజంలో తిరగడానికి కూడా సిగ్గుపడిపోతున్న మహిళల్ని చాలా మందిని కూడా చూసాం. సో ఇలాంటి వాటికి పరిష్కార మార్గాలు, పీసీఓడి వచ్చిన వారు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే సమస్య నుండి బయటపడొచ్చో తెలిపేందుకు మన ముందైతే ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, పీసీఓడి సమస్య ఉన్న మహిళల్లో చూసుకున్నట్టయితే దాని రియాక్షన్ ఏ విధంగా ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. సో చాలా మంది బయటికి రావడానికి కూడా మహిళలు సిగ్గుపడిపోతూ ఉంటుంటారు. సో ఎవరైనా తమని హేళన చేస్తారేమో, నాకు ఈ సమస్య ఉంది, సో నేను బయట ఎలా తిరగలను అనేసి. అదే కాకుండా బాడీలో కూడా చాలా చేంజెస్ ఉంటుంటాయి. సో దీనికి నివారణ మార్గాలు ఏంటి, అసలు ముందుగా పేషెంట్ తన మనోధైర్యాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక లేడీకి రెగ్యులర్గా పీరియడ్స్ మిస్ అయినప్పుడు 28 డేస్కి రావాల్సిన పీరియడ్స్ మిస్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. లేదా కొంతమంది ఫేస్ మీద యాక్నీ వచ్చినప్పుడు, పింపుల్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లేదా కొంతమంది సడన్గా వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్ టెస్టులు చేసి ఒక శుభముహూర్తాన మీకు తేల్చేస్తారు మీ బాడీలో పీసీఓడి ఉంది. పీసీఓడినా పీసీఓఎస్ఆ అనే డిఫరెన్స్ కూడా కనీసం మీకు చెప్పరు. మీరు కూడా కనీసం అడగడానికి కూడా ట్రై చేయరు. ఒకవేళ మీరు అడిగినా కానీ ఒక్కొక్క పేషెంట్‌కి అరగంట సేపు పెన్ను, పేపర్ పెట్టుకొని పీసీఓడీకి, పీసీఓఎస్‌కి డిఫరెన్స్ చెప్పుకుంటూ పోతే మిగతా పేషెంట్‌ని చూడటానికి టైం దొరకదు వాళ్ళకి. సో, వాళ్ళకి కూడా రివ్యూ మీటింగ్‌లో ఎందుకు ఒక్కొక్క పేషెంట్‌కి ఇంతంత సేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు, దీనివల్ల నువ్వు తక్కువ మంది పేషెంట్‌లు చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తారు. వాళ్ళని టెర్మినేట్ చేస్తారు. సో, వాళ్ళ జాబ్‌ని సెక్యూర్ చేసుకోవడం కోసం వాళ్ళు మీకు సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పరు. సో, దానివల్ల మీకు పీసీఓడీ వచ్చిందా, పీసీఓఎస్ వచ్చిందా, మీకు థైరాయిడ్ అంటే ఏంటి ఏమీ తెలియవనమాట. డైరెక్ట్‌గా మీరు టాబ్లెట్లు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే మీకు రిజల్ట్ అనేది గుడ్డి సున్నా, మీకు తగ్గనగాక తగ్గదు. టాబ్లెట్లు యూజ్ చేసుకొని పీసీఓడి, పీసీఓఎస్ని, థైరాయిడ్ని రివర్స్ చేసుకున్న ఒక్క లేడీనైనా మీరు చూపించండి, వాళ్ళకి భారతరత్న అవార్డు నేను ఇప్పిస్తాను. ఎందుకంటే టాబ్లెట్స్ ద్వారా పీసీఓడిని రివర్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే మీరు రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా మీరు సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నారు. పీసీఓడి అంటే ఓవరీస్లో వచ్చే నీటి బుడగలు అని చెప్పేసి చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. మరి పీసీఓఎస్ అంటే మరి దాన్ని ఎవరు చెప్పాలి? పీసీఓఎస్లో ఎస్ అంటేనే సిండ్రోమ్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసీజెస్. అంటే మీ బాడీలో 2 కన్నా ఎక్కువ రోగాలు కనుక మీకుంటే మీరు పీసీఓఎస్ కేటగిరీలోకి వస్తారు. అంటే ఓవరీస్లో నీటి బుడగలు ఉంటాయి, ఒబెసిటీ ఉండొచ్చు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, మీకు డయాబెటీస్ ఉండొచ్చు. వీటిల్లో ఏ వీటిల్లో ఏ రోగాలైనా సరే మీ బాడీలో 2 కన్నా ఎక్కువ ఉంటే మీరు పీసీఓఎస్ కేటగిరీలోకి వస్తారు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి యూజువల్గా 6 to 1 year పడుతుంది మీకు డేట్ రావడానికి. అదే పీసీఓడి కేటగిరీలో ఉంటే మీకు 1.5 months రావచ్చు, 2 months కూడా రావచ్చు. అది డిఫరెన్స్. సో ఇప్పుడు ఫస్ట్ మీకు పీసీఓడి వచ్చిందని డాక్టర్ ప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే యాజ్ యూజువల్గా వాళ్ళు పీసీఓడి కోసం మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్లన్నీ తీసుకోండి, డైరెక్ట్గా హాస్పిటల్ పెట్టి డస్ట్బిన్ ఉంటుంది, అందులో పడేయండి. ఎందుకంటే వాటి వల్ల లిటరల్గా జీరో ఉపయోగం మీకు. మీరు ఇంటికి వచ్చేసి మీ వంటగదిలోనే పీసీఓడి తగ్గించడానికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది, దాన్ని నమ్ముకోండి, మీరు బాగుపడతారు. అదేలా సార్, అదేలా పాసిబుల్ అంటారా? మరి ఇన్ని రోజులు మీరు టాబ్లెట్లు వాడారుగా, మరి టాబ్లెట్లు వాడితే మీకు ఈ పాటికి ఇష్యూ తగ్గి ఉండాలి కదా, మరి తగ్గలేదంటే మీకు అక్కడే అర్థమై ఉండాలా. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య డాక్టర్లోనే మీరు పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూలు చూస్తున్నారు. డాక్టర్లకే థైరాయిడ్లు ఉంటున్నాయి. చెవిటోడు ముందుకెళ్ళి సంఖ్య వదిలినట్టు మీరెళ్ళి వాళ్ళతో మరపెట్టుకుంటారు. వాళ్ళకే ఇష్యూలు అలా తగ్గించుకోవట్లేదురా బాబు అని చెప్పేసి వాళ్ళు న్యూట్రిషనిస్టుల దగ్గరకు వస్తుంటే మీరెళ్ళి వాళ్ళ దగ్గర మరపెట్టు. ఇప్పుడు ఇష్యూ మీకు ఎలా తగ్గుతుంది? పీసీఓఎస్కి డెఫినేషన్ వాళ్ళకే తెలియదు. మీకు పీసీఓడి వచ్చింది అంటే ఫస్ట్ మీరు మీ బాడీలో కార్బోహైడ్రేట్స్ మీరు కట్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ కట్ చేయకుండా మీరు పీసీఓడిని తగ్గించుకుందామని గనక మీరు అనుకుంటే దయచేసి మీరు నిద్రపోతున్నారు, నిద్ర లేవండి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ని కట్ చేయకుండా మీరు పీసీఓడిని రివర్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా సరే
మీరు ఓవరీస్ లో ఉన్న నీటి బుడగల్ని సర్జరీ చేయించుకొని తీయించుకున్నా సరే అది మళ్ళీ 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 వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. వచ్చింది అంటే చాలా మందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది కాబట్టి మీసాలు పెరగడం లాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటి అంటే పీసీఓడి వచ్చింది అంటే ఇమీడియట్గా కార్బోహైడ్రేట్స్ మొత్తాన్ని కట్ చేయండి. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫ్యాట్ ఫుడ్ మాత్రమే మీరు తినాలి. మీసాలు రావడం చిన్న చిన్నవి గ్రోత్ అవ్వడం కామన్ ప్రతి ఒక్క మహిళలో కూడా. సో దాన్ని ఎప్పుడైతే ట్రీట్మెంట్ మీరు వేరుగా తీసుకుంటారో ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మరింత పెద్దగా అవుతున్నాయి అంటారా? సో వచ్చినప్పుడే నార్మల్ గా వదిలేస్తే ఇంకా ప్రాబ్లం పెద్దదవుతుంటారా? పీసీఓడి వచ్చింది అంటే యూజువల్గా కొన్ని బాడీలో ఈస్ట్రోజన్ పెరగడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే పీసీఓడి ఉంది కాబట్టి డేట్ రాదండి. సో వీళ్ళు ఇచ్చిన టాబ్లెట్ వల్ల డేట్ కరెక్ట్గానే వస్తుందండి. కానీ ఓవరీస్లో ఆ సిస్ట్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందండి. కానీ రెగ్యులర్గానే డేట్ వస్తూ ఉంటుంది. బట్ థైరాయిడ్ మాత్రం తగ్గదు. వీళ్ళు ఏమనుకుంటారు, మాకు డేట్ కరెక్ట్గానే వస్తుంది, సో మేము పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లల్ని కూడా ప్లాన్ చేసేసుకుంటారు. వీళ్ళకి తెలియంది ఏంటి, వీళ్ళ బాడీలో ఓవరీస్లో సిస్ట్లు అలానే ఉన్నాయి, వీళ్ళ బాడీలో థైరాయిడ్ అలానే ఉంది. అవి యాజ్ ఇట్ ఈజ్గా పిల్లలకి మీరు కాపీ పేస్ట్ చేసి పెట్టారు. వాళ్ళకి ఏమీ తెలియని చిన్న పసిపిల్లలు 3 నుంచి 5 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ మూతి మీద మీసాలు కనపడతా ఉన్నాయి. వాళ్ళు ఏం బ్యాడ్ ఫుడ్ తినలేదు కదండి, వాళ్ళు అంతలా జంక్ ఫుడ్ తినలేదు కదండి, మరి అంత చిన్న పిల్లలకి మీసాలు ఎలా వచ్చినాయి? అది మొగుడు పిల్లలుగా మీరు చేసిన తప్పు కదా. మీరే కదా వాళ్ళకి మీ హార్మోన్స్ అన్ని యాజిటీజ్గా కాపీ పేస్ట్ ఇచ్చారు. మీరు పిల్లల్ని కనేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకున్న థైరాయిడ్ ఇష్యూస్, ఓవరీస్లో నీటి బుడగల ఇష్యూస్, మీకున్న డయాబెటీస్ ఇష్యూలు ఇలాంటివన్నీ మీరు తగ్గించుకున్న తర్వాత మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవ్వకుండా చిన్న చిన్న పిల్లలకు మీసాలు రాకుండా ఉంటాయి. సో దీనికి రూట్ కాజ్ అనేది ఆలోచించుకుంటే 100% కారణం నువ్వు మీ ఆయన మాత్రమే. ఆ పిల్లది మాత్రం ఏ తప్పు లేదు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి. సమాజం కూడా ఇంకా పిల్లలు కలగలేదా? ఏంటి ప్రాబ్లమ్ అనే క్వెషన్స్ రైజ్ చేస్తూ ఉంటుంటారు. ఇందులో భాగంగా మనకి ఎన్ని లోపల ఎంత ప్రాబ్లమ్ ఉన్నా సరే అవయవాలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఆలోచించకుండా సో మెయిన్ పిల్లల్ని కనాలి. ఇంకా లేట్ అవుతున్న కొలిది ఇంకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని లోపల అంటే మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికి కూడా పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటుంటారు. సో అవే కంటిన్యూ అవుతుంటాయి అంటారా? పిల్లలకు కూడా మీరు అనేటట్టు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం. సో ఎవరైతే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో ఆ పిల్లల్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? యూజువల్గా ఎర్లీ ఏజ్లో పిల్లలకి మీసాలు రాకుండా కరెక్ట్గా వాళ్ళు 11 to 13 ఇయర్స్లో మెచ్యూర్ అయ్యి దాని తర్వాత వాళ్ళకి అడల్ట్హుడ్లో అంటే 20+ ఇయర్స్ తర్వాత కనుక వాళ్ళకి మీసాలు రావటం కానీ ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే అది 100% వాళ్ళు చేసుకున్న తప్పు. కానీ చిన్న వయసులోనే 3 నుంచి 5 సంవత్సరాల వయసులోనే మాత్రం పిల్లలకి మీసాలు వచ్చినా వాళ్ళు చిన్న ఏజ్లో మెచ్యూర్ అయినా ఆ తప్పు 100% తల్లిదండ్రులదే. ఇప్పుడు మీకు ఒక ఆఫీస్లో అవుటేజ్ వచ్చింది అనుకోండి, అవుటేజ్ రాగానే ఒక వార్ రూమ్ బుక్ చేస్తారు. ఈ అవుటేజ్ గల కారణం ఏంటనేది ఆర్సీఏ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక రెట్రోస్పెక్టివ్ మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో ఈ ఇష్యూ రావడానికి గల ఆర్సీఏ ఏంటని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు ఇదే ఇష్యూకి ఒక చిన్న పిల్ల ఎర్లీ ఏజ్లో ఎందుకు మెచ్యూర్ అయింది, ఒక చిన్న పిల్లకి మూతి మీద మీసాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి కనుక మన రెట్రోస్పెక్టివ్ మీటింగ్ కనుక పెడితే అందులో తెలిసే రూట్ కాజ్ ఏంటో తెలుసా? నువ్వు మీ ఆయన మీ ఇద్దరికున్న డిసీజెస్ తగ్గించుకోకుండా పిల్లలు ప్లాన్ చేసుకోవటమే దాని తాలూకు సైడ్ ఎఫెక్టే ఈ ఈ రోజున చిన్నపిల్లల్లో వచ్చే మీసాలు, చిన్నపిల్లల్లో జరిగే ఎర్లీ మెచ్యూరిటీ. ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యూర్ అవుతుందనే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఉంటాం. సో ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా అయితేనే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనే ఆలోచనలో ఉంటుంటాం. సో మరి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎలా నివారించుకుంటాం? థైరాయిడ్ రాగానే మీకు థైరాయిడ్కి మెడిసిన్ వాడతారా అండి? తర్వాత మీకు పీసీఓడి వచ్చిందని తెలిస్తే పీసీఓడికి మెడిసిన్ వాడతారు. తర్వాత మీకు డయాబెటీస్ వచ్చిందని తెలిస్తే డయాబెటీస్కి మెడిసిన్ వాడతారు. తర్వాత మీరు ఒబెసిటీ వచ్చిందంటే దానికి ఏదో ఫ్యాట్ లాస్కి సంబంధించిన సప్లిమెంట్లు వాడతారు. ఇవన్నిటికి మీరు సపరేట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టే మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా సరే మీ బాడీలోంచి పీసీఓడి ఆ నీటి బుడగలు ఏదైతే ఉన్నాయో అవి బయటికి పోనే పోవు. ఎందుకంటే మీరు రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా మీరు సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తున్నారు. మీ బాడీలో వచ్చిన థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఒబెసిటీ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ ఒక్కటే సింగిల్ రీజన్ వల్ల వస్తాయి. దట్ ఈస్ కాల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీటన్నిటికీ కారణం ఇన్సులిన్ మాత్రమే. ఇన్సులిన్ అనేది చెట్టు అయితే దానికి
ఒక కొమ్మ పీసీఓడి, ఇంకో కొమ్మ పీసీఓఎస్, ఇంకో కొమ్మ ఫైబ్రాయిడ్స్, ఇంకో కొమ్మ డయాబెటీస్, ఇంకో కొమ్మ ఒబిసిటీ. సో మీరు కొమ్మలు నరుక్కుంటూ పోతున్నారు, దాని ప్లేస్లో కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. మీరు చెట్టుని బీకేశారనుకోండి, కొమ్మలతో పనే ఉండదు. సో మీరు మీ బాడీలో ఇన్సులిన్ ఎలా మేనేజ్ చేయాలో కనుక మీకు తెలిస్తే మీకున్న అన్ని ఇష్యూల్ని సింగిల్ షాట్లో రామబాణం లెక్కన ఒకటే దెబ్బకి మీరు తగ్గియొచ్చు. సో ఇది మీరు తగ్గించుకోవాలి అంటే మీరు తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ లేకుండా జాగ్రత్త పడండి. ఒక 4 to 5 months కార్బోహైడ్రేట్స్ మీరు తినొద్దండి. ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ మాత్రం మీరు తీసుకోవాలి. దాంతోపాటుగా మీరు కావాలనుకుంటే మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్, విటమిన్ సి టాబ్లెట్లు మీరు తీసుకోవచ్చు. ఇలాగ మీరు 4 to 5 months లిటరల్గా మీరు జీరో కార్బోహైడ్రేట్స్ తినాలి. జీరో అంటే లిటరల్గా జీరో. అన్నం బదులు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటాను, నో. వైట్ రైస్ బదులు గోధుమ ఉప్మా తింటాను, నో. రైస్ బదులు చపాతీ తింటాను, నో. పుల్కా తింటాను, నో. రాగి సంగటి. కేవలం ఫుడ్ వల్ల మనం ఈ డిసీజ్ ని కంట్రోల్ చేసేవచ్చు అంటారా? అవాయిడ్ పీసీఓడిని ఫుల్ కంట్రోల్ చేసేవచ్చు అంటారా? ఇది సాధ్యపడుతుందా? ఓన్లీ ఫుడ్ అంటే మీరు చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేసి మీరు చెప్పిన డైట్ ఫాలో అయితే ఈ డిసీజ్ నుండి విముక్తి వచ్చేసినట్టేనా? వీటన్నిటికీ ఒకటే సింగిల్ రూట్ కాజ్ ఇన్సులిన్ అని చెప్పాను మీకు. సో మీ బాడీలో ఇన్సులిన్ అనేది మేనేజ్మెంట్ చేయటం మీ సెల్స్కి చేత కాకపోతే వచ్చే రిజల్టే పీసీఓడి, థైరాయిడ్, పీసీఓఎస్, ఒబెసిటీ అండ్ డయాబెటీస్. ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటారండి. సో మీ బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా అది ఇన్సులిన్ వల్ల మాత్రమే వస్తుంది. ఇన్సులిన్ ఎందుకు మీ బాడీలో రిలీజ్ అవ్వాలి? మీరు కార్బోహైడ్రేట్స్ తింటే దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి రిలీజ్ అవ్వాలి. అదే మీరు కార్బోహైడ్రేట్స్ తినట్లేదు అనుకోండి, మీకు గ్లూకోజ్తో పని లేదు. గ్లూకోజ్తో పని లేదు కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఈ సైన్స్ ప్రకారం మనం ఇన్సులిన్ బాడీలోకి ట్రిగ్గర్ చేయకుండా ఉంటే ఈ ఇష్యూని 100% మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ మాత్రమే ఒక 4 to 5 months తినాలి. గుర్తుపెట్టుకోండి, నేను లైఫ్ లాంగ్ మిమ్మల్ని తినమని చెప్పట్లేదు. 4 నుంచి 5 నెలలు మాత్రమే కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా మానేయమన్నాను. కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్పలేదు. మీరు మళ్ళీ సరిగ్గా వినండి, కార్బోహైడ్రేట్స్ మానేయమని చెప్తున్నాను. నేను పీసీఓడిని మేనేజ్ చేయమని చెప్పట్లేదు. పీసీఓడికి రివర్సల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి సమస్యకు కూడా అంటే మందుల వల్ల మాత్రమే నివారణ అవుతుంది, మందుల వల్ల మాత్రమే తగ్గించుకోగలం. సో మందుల మీద బ్రతుకుతున్న మనిషిని అయిపోయాం. సో మనం తినే ఫుడ్ లో కూడా ఇంత అమృతం ఉంది. మన ఫుడ్ ని చేంజ్ చేసుకుంటే చాలు, మనం కూడా హెల్తీయెస్ట్ గా తయారవ్వచ్చు అని అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. నమస్తే అండి. నమస్కారం.